దశత్తర సుత్తం ఆధారంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవడంలో సాయపడే 3 కీలక సూత్రాల గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఈ బోధన బుద్ధుని ప్రధాన శిష్యులలో ఒకరైన సారిపుత్తుని నుండి వచ్చింది. మన జీవితాన్ని ప్రాక్టికల్గా ఎలా మెరుగుపరుచుకోవాలో ఇది మనకు చూపిస్తుంది. సరే, ఇంతకీ ఆ 3 విషయాలేంటో చూద్దామా? మొదటిది, సత్పురుష సంసేవో. సింపుల్గా చెప్పాలంటే మనకంటే మంచివాళ్లతో, తెలివైన వాళ్లతో సమయం గడపడమన్నమాట. ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ల ప్రభావం మనమీద ఖచ్చితంగా ఉంటుంది కదా. మంచివాళ్లతో ఉంటే మనం కూడా మంచి దారిలో నడుస్తాం. ఇక రెండవది, సద్ధమ్మ సవనం, అంటే సరైన ధర్మాన్ని వినడం. ఇది మొదటి పాయింట్కి చాలా సహజంగా కనెక్ట్ అవుతుంది. మంచివాళ్లతో ఉన్నప్పుడు మంచి విషయాలే కదా మనం వినేది. ఈ ధర్మం యొక్క గొప్పతనమేంటంటే దాన్ని వినడం మొదలుపెట్టినప్పటినుంచే దాని మంచి ఫలితం మనకు కనిపిస్తుంది. ఇక మూడవది, చాలా ముఖ్యమైనది, ధమ్మానుధమ్మ పటిపత్తి, అంటే విన్నది విన్నట్టు వదిలేయకుండా దాన్ని ఆచరణలో పెట్టడం. నిజమైన మార్పు మొదలయ్యేది ఇక్కడే. శీల, సమాధి, ప్రజ్ఞ, అంటే నైతికత, ఏకాగ్రత మరియు జ్ఞానాన్ని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, సరైన స్నేహం సరైన జ్ఞానానికి దారి చూపిస్తే, ఆ జ్ఞానాన్ని ఆచరించినప్పుడే మన జీవితంలో అసలైన మార్పు వస్తుంది.